హిందూ పరిషత్ నుంచి రావినూతల శశిధర్ గారు ప్రస్తుతం మనతో ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శశిధర్ గారు నమస్తే భరత్ గారు. శశిధర్ గారు, ఒకటి ఇప్పుడు ఈ గొడవలకు సంబంధించి నాగ్పూర్ లో జరిగిన హింసకు సంబంధించి ప్రధానంగా ఏం చెప్తున్నారంటే విహెచ్పి బజరంగ దళ్ రెచ్చగొట్టడం వల్లే ఈ ఇన్సిడెంట్ జరిగిందని అవతల వర్గం ఆరోపిస్తోంది. ఈ దేశ చరిత్రను చరిత్రగా చెప్పాలని, ఈ దేశ చరిత్ర గొప్పతనాన్ని, ఇక్కడి మహనీయుల యొక్క త్యాగాలను స్మరించుకోవాలని చూస్తే అది రెచ్చగొట్టడం ఎట్లయితుంది. రెండో విషయము, ఔరంగజేబు అంటాడు ఒక మతోన్మాది. ఈ దేశం లోపల ఈ సంస్కృతి మీద, ఇక్కడ దేవాలయాల మీద, మహిళల మీద అకృత్యాలు జరిపినటువంటి ఒక మతోన్మాదికి మేము వారసులం అని చెప్పుకొని ఈ రోజున రోడ్ల మీదకి వచ్చి ప్రదర్శనలు చేస్తున్నారు కదా. వాళ్ళ అసలు ఏజెండా మొఘలుల పేరు మీదనా, ఔరంగజేబు పేరు మీదనా ఈ దేశం లోపల షరియత్లా అమలు చేయాలనేటువంటి కుట్రలు, గొడవలు చేయాలనేటువంటి కుట్రలు వాళ్ళు చేస్తా ఉన్నారు. ఈ దేశంలో ఔరంగజేబు షరియత్లో ఎన్నటికి అమలు కానీయము. ఖచ్చితంగా అంబేద్కర్ అందించిపోయినటువంటి భారత రాజ్యాంగమే ఈ దేశం లోపల అమలు అవుతుంది. మనం చూస్తున్నాం, మొన్న ఎందుకు రాయచోటిలో వీరభద్ర స్వామి జాతర మీద ఏ మతోన్మాదం దాడి చేసింది, అయ్యప్ప భక్తుల మీద ఏ మతోన్మాదం దాడి చేసింది. అదేవిధంగా వీళ్లకు ఈ రోజున వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్ పేరు మీద మనం చూస్తున్నాం, వాళ్ళు ముల్లాలు మౌల్వీలు ఇచ్చేటువంటి ఉపన్యాసాలు ఈ దేశం లోపల ఏ రకమైనటువంటి గొడవలైనా మేము చేయడానికి సిద్ధము అనేటువంటి రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు చూస్తా ఉన్నాం. భారత రాజ్యాంగానికి వీళ్ళు లోబడి ఉండరు. అదేవిధంగా మొన్న ఎందుకు ఛాంపియన్ ట్రోఫీ దేశం గెలిచిందని గర్వపడి త్రివర్ణ పతాకం తోటి కూడా ర్యాలీలు వెళ్తే కూడా మధ్యప్రదేశ్ లోపల గొడవలు చేసినటువంటి సంఘటనను, అదేవిధంగా మనము అనేక విషయాలు ఈ మధ్యన చూస్తుంటే వారణాసి కోర్టు, సంబాల్ లోపల కోర్టు ప్రక్రియకు అడ్డుపడి, అదేమి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ కార్యాలయాల నుంచి మేము ఇయ్యలే కదా నోటీసులు. కోర్టు న్యాయ ప్రక్రియలో భాగంగా సర్వేను కూడా పోతే సర్వే మీద అధికారుల మీద జరిపినటువంటి దాడులు, ఈ రకంగా చూస్తా ఉంటే వీళ్ళు దేశవ్యాప్తంగా ఒక గొడవలు సృష్టించాలనేటువంటి ఆలోచనతోటే జరిగినాయి. మొన్న హోలీ సందర్భంగా కూడా ఈ దేశంలో అనేక నగరాల లోపల గొడవలు జరిగినాయి. హిందువుల యొక్క పండుగలు, ఉత్సవాలు ఎక్కడ జరిగినా వీళ్ళు గొడవలు పెట్టాలనేటువంటి ఆలోచనతోటి ఔరంగజేబు వారసులు ఉన్నారు. తప్పకుండా ఈ దేశం అటువంటి స్కోప్ ఎందుకు ఇవ్వడం దాని మీద, ఇప్పుడు మీరు దానికి అవకాశం ఎందుకు స్కోప్ క్రియేట్ చేయడం? ఇప్పుడు బజరంగ దళ్ ఔరంగజేబు సమాధి ఇప్పుడు తీసేస్తే వచ్చే లాభం ఏంది, నష్టమైంది? ఔరంగజేబు దేశమైనా తన సాంస్కృతిక పునరుజ్జీవనం అనేది ఉంటది భరత్ గారు. ఒక జాతి తన యొక్క మాయని మచ్చలను ఏవైతే ఉన్నాయో దాని సాంస్కృతిక పునర్జీవనం అంటారు. ఒసామా బిన్ లాడెన్ అమెరికా తీసుకుపోయి సముద్రంలో ఎందుకు పడేసి వచ్చింది? వాళ్ళకు ఒక ఒసామా బిన్ లాడెన్ అంటోనికి ఒక స్మారక స్తూపం కడతారు. ఆ స్మారక స్తూపం ఈ యొక్క మతోన్మాద భావజాలాన్ని, ప్రపంచ వినాశనాన్ని కోరుకునేటువంటి మతోన్మాద భావజాలాన్ని ఒక ప్రేరణగా మారుతుందని చెప్పి ఒసామా బిన్ లాడెన్ మన కళ్ళ ముందర కదా తీసుకపోయి ఆమె సముద్రంలో పడేసి వచ్చిండ్రు. గతంలో వాళ్ళ రాజ్యం ఉన్నప్పుడు వాళ్ళు గ్లోరిఫై చేసుకుని వాళ్ళ ఆలంగిరి లోపల ఔరంగజేబు చెప్పుకున్నాడు కదా, ఈ దేశం లోపల ఈ ప్రజల మీద, మహిళల మీద, ఈ సంస్కృతి మీద ఎన్ని అకృత్యాలు చేసిండో. కాబట్టి జాతీయ సాంస్కృతిక పునరుజ్జీవనం అనేటువంటిది ఏ దేశానికైనా అవసరము. ఈ రోజున మనం ఔరంగాబాద్ ను మనం శంభాజీ నగర్ గా మార్చుకున్నాం, ఛత్రపతి శంభాజీ నగర్ మార్చారు. తర్వాత వాళ్ళ మొఘల్ గార్డెన్ అని ఉండే మనకు అమృత్ గార్డెన్ అని మార్చుకున్నాం మనం. రాష్ట్రపతిలో మొన్నటి మొఘల్ గార్డెన్ అనేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో, రాష్ట్రంలో. అది మీరు చేయాలంటే చేసుకోవచ్చు, దానికి ఎందుకు ప్రొటెస్ట్లు? ఇది ఇప్పుడు ఆ ప్రొటెస్ట్ చేయడం వల్ల అన్నెసెసరీ జరగనిది జరిగినట్టు క్రియేట్ చేశారు. నేను చాలా సూటిగా స్పష్టంగా ఎవరైతే గొడవలకు దిగుతున్నటువంటి ఆ వర్గము, మీరు భారతీయ ముస్లింలుగా గర్వపడుతున్నారా, లేకపోతే బాబర్ కు అక్బర్ కు వారసులని మీరు క్లెయిమ్ చేసుకోదలుచుకున్నారా? ఫస్ట్ అది తేలాలి అటు పక్కన. ఆ మతోన్మాద భావజాలానికి మేము వారసులని వాళ్ళు ప్రకటించదలుచుకున్నారా? దేశంలో అనేక గొడవలు చూస్తుంటే ఇప్పుడు త్రిపుల్ తలాక్ మీద ఎందుకు గొడవలు చేసిండ్రు? ఈ దేశంలో ఒకటి షరియత్లా అమలు చేస్తామని చెప్పి త్రిపుల్ తలాక్ గురించి గొడవలు కాలేదు, సిఏఏకు నష్టం ఏమైతుంది, భారతీయ ముస్లింలకు నష్టం ఏమైతుంది? ఈ దేశం మీద మతం ఆధారంగా ఈ దేశాన్ని 3 ముక్కలు రాత్రికి రాత్రి చేసినప్పుడు మతం ఆధారంగా ఇవాళ అక్కడ హింసకు గురవుతున్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడో రోహింగ్యానికి, బంగ్లాదేశానికి, చొరబాటుదారులకేమో ఇక్కడ మానవత్వం పేరు మీద ఆశ్రయం ఇవ్వాలా? హిందువులకు మాత్రమే హిందూ దేశం లోపల ఆశ్రయం ఇవ్వద్దని చెప్పి గొడవలు చేస్తుంది ఎవరు? గొడవలు చేసింది ఎవరు? 370 ఆర్టికల్ ఈ దేశంలో ఉండాలని కోరుకుంటుంది ఎవరు? కాబట్టి చరిత్ర నేపథ్యాన్ని మనం చూస్తే
ఈ మతోన్మాదం భారత్ ను దారుల్ ఇస్లాం చేస్తామనేటువంటి ఈ మతోన్మాదం ఏదైతే ఉందో, ఈ ఔరంగజేబు కలలు కన్నటువంటి మతోన్మాదం, అరే ఔరంగజేబు కలలు కన్నటువంటి షరియత్లా ఏదైతే ఉందో అది అమలు కాలేదు, గతంలో కాలేదు, ఇప్పుడు కానీయం. ఖచ్చితంగా ఈ దేశం యొక్క జాతీయ పునర్నిర్మాణం కావాల్సిందే. ఓకే, బట్ అల్టిమేట్ గా కేంద్రాలు కావాలి. ఇప్పుడు అల్టిమేట్ గా మహారాష్ట్ర ఇమేజ్, నాగ్పూర్ ఇమేజ్, మహారాజ్ యొక్క పోరాటం ఈ దేశం మతం మీద పోరాడలేదు, మతానికి వ్యతిరేక. శివాజీ గాని చంబాజీ గాని మతోన్మాదం మీద పోరాడినరు. ఈ రోజు ప్రపంచమంతా మతోన్మాదం మీద పోరాడుతా ఉంది. ఇవాళ గతంలో మేము ఇస్లామిక్ తీవ్రవాదాన్ని మాట్లాడితే మీరు మతాన్ని ముడిపెట్టి మాట్లాడొద్దని చాలా మంది అనేది. ట్విన్ టవర్స్ మీద అటాక్ అయిన తర్వాత అమెరికా క్లెయిమ్ చేసింది. ఇవాళ ఇది ప్రపంచంలో ఉన్నటువంటి నిషేధానికి గురైన 198 తీవ్రవాద సంస్థలు మేము మతం కోసమే మేము పోరాటం చేస్తున్నామని క్లెయిమ్ చేసుకుంటున్నది. బట్ ఈ ప్రపంచం ఇప్పటికైనా మనం జరుగుతున్నటువంటి వాస్తవాలుగా చర్చించాల్సిందే. గతంలో జరిగినటువంటి తప్పులను సవరించాల్సిందే. భవిష్యత్తులో ఇటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో చట్ట ప్రకారం కఠినంగా అణచివేయాల్సిందే. ఓకే ఓకే, సో అంటే ఇప్పుడు మీ ఔరంగజేబ్ సమాధి గనక దాన్ని అక్కడి నుంచి కదిలించాలంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. మహారాష్ట్రలో కూడా ఉంది. ప్రజల నుంచి డిమాండ్ వచ్చింది. అవును, ఇంతకాలం చరిత్ర నాకు తెలియకుండా ఆపినరు. ఈ రోజు తెలిసింది, కళ్ళ నీళ్లు పెట్టుకున్నది సినిమాకు పోయినటువంటి ప్రతి భారతీయుడు కూడా. ఈ దేశం గురించి ఇటువంటి త్యాగాలు చేసిండ్రా. కేరళ ఫైల్స్ వస్తే ఈ రకంగా ఇటువంటి ఇష్యూస్ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఫైల్స్ వస్తే ఇంత దారుణం జరిగినాయా? ఇప్పుడు సర్సంఘ్ చాలక్ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవతే అన్నారు, మనం ఇంకా గతం ప్రార్థనా మందిరాలు, దర్గాలు వీటి గురించి వెళ్లొద్దు, గతం తవ్వొద్దు అని ఆయన చెప్పారు కదా. ఇప్పుడు ఇక్కడ ప్రార్థనా స్థలం సంబంధించినటువంటి విషయం కాదు భరత్ గారు. ఔరంగజేబ్ కు ఈ దేశం లోపల ప్రార్థనా స్థలం అయోధ్యలో రామ మందిరం పూర్తయిన తర్వాత ఇక కొత్తగా మళ్ళీ వేరే స్థలాల జోలికి వెళ్లొద్దు, ఆ తవ్వు కొట్టుపోతే మళ్ళీ కొత్తగా అవుతూనే ఉంటాయి అని ఆయన ఒక సూచన చేశారు కదా. ధర్మ సంసద్ 1984 లోపల పిలుపునిచ్చింది. 3 ప్రధానమైనటువంటి ఆలయాలను, స్వాభిమాన కేంద్రాలను తిరిగి అప్పజెప్పమని. 40,000 దేవాలయాలు ఇది అయోధ్య, కాశీ, మధుర కోల్చిన తర్వాత వచ్చిందా సమాజం ముందుకు వచ్చిందా? అయోధ్యలో రాజ్యాంగ ధర్మాసనం ఇస్తే కదా దేవాలయం యొక్క పునర్నిర్మాణం అయింది. ఈ దేశంలో 17 కోట్ల కుటుంబాల భాగస్వామ్యంతో నిర్మాణం అయింది కదా. అది చాలా మంది మాట్లాడేది ఇది ఆర్ఎస్ఎస్ ఎజెండా, ఇది బీజేపీ ఎజెండా. ఇది భారతీయ ఎజెండా. ఇది అయోధ్యలో రామ మందిరం. భవిష్యత్తులో కూడా కాశీ లోపట, మధుర లోపట అద్భుతమైనటువంటి దేవాలయాల పునర్నిర్మాణం జరుగుతుంది. భారతీయ చరిత్రను మళ్ళీ సాంస్కృతిక వైభవాన్ని పునర్నిర్మించుకోవాలి. ఇప్పుడు మహారాష్ట్రలో చరిత్ర ఎందుకు ఆదర్శం? మహారాష్ట్ర మనకు గుండెకాయ లాంటిది. ఆర్థికంగా ఆ రాష్ట్రం చాలా కీలకం. దీని వల్ల ఇప్పుడు జరిగిన వైలెన్స్ వల్ల ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ దెబ్బతింటాయి కదా. భరత్ గారు, ఇటువంటి మతోన్మాద శక్తులను ఒకటి వేళ్లతో అణిచివేయకపోతే ఈ దేశం భవిష్యత్తులో ఇంకా ప్రమాదాన్ని పడుతుంది. ఆదర్శంగా తీసుకునేటోడు ఔరంగజేబు వారసులం అనుకుంటోళ్ళ మీద కఠినంగా వ్యవహరించాల్సిందే. కూకటి వేళ్లతోటి ఈ మతోన్మాదాన్ని పెకిలించి వేయాల్సిందే. అబ్దుల్ కలాం లాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకోండి. ఈ దేశం లోపల అనేక మంది ఆదర్శ మహనీయులు ఉన్నారు. మేము ఆ మతోన్మాదాన్ని అమలు చేస్తాము, భారత రాజ్యాంగం మాకు పనికిరాదు, భారత్ను తుకుడే చేస్తాము, భారత్ను దారుల్ ఇస్లాం చేస్తాము అనేటువంటి శక్తులను ఖచ్చితంగా ఆదిలోనే మనం ప్రారంభంలోనే దీన్ని కూకటి వేళ్లతోటి ఇటువంటి శక్తులను పెకిలించేయాల. ఒక్క అడుగు కూడా వెనకేయద్దు ఇటువంటి వాటి విషయం లోపల. దేశ భవిష్యత్తు మనం. మీ సైడ్ నుంచి విశ్వ హిందూ పరిషత్ నుంచి ఈ విషయంలో రిస్ట్రైన్ గా ఉంటారా నాగ్పూర్ సంబంధించిన విషయాల్లో? తప్పకుండా అక్కడ మేము ఆ యొక్క ఈ దేశం లోపల అనేక జాతీయ పునర్నిర్మాణంలో భాగంగా అనేక విషయాల లోపల చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఔరంగజేబు టోంబు విషయం లోపల కూడా అక్కడ మహనీయుల యొక్క రాజారాం స్మృతి చిహ్నము ఇవన్నీ కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ కేంద్ర కమిటీ, మా అఖిల భారత ప్రధాన కార్యదర్శి స్పష్టమైనటువంటి పత్రికా ప్రకటన లోపల డిమాండ్ చేసారు. ఆ డిమాండ్ తోటి మేము ముందుకు పోతాం. ఓకే, థ్యాంక్ యూ శశిధర్ గారు. సో మొత్తానికి స్పందన